తేజ సజ్జా చిన్న హీరో, ప్రశాంత్ వర్మ ఒక 4 సినిమాలు చేసిన ఆల్రెడీ సక్సెస్ఫుల్ డైరెక్టర్. ఆ అటెన్షన్ని గ్రాప్ చేయడానికి ఏంటి ముఖ్య కారణం? మాకు కానీ తేజ కానీ చిన్న సినిమానే అండి, బట్ దాని చిన్న సినిమా కన్నా ప్రశాంత్ గారి దగ్గర అంటే ఒక పాజిటివ్ ఎనర్జీ ఉంటుందండి. అదే ఐడియా ఫాలో అయ్యాం. ఇది పెద్ద సినిమా అని మీరు ఎట్లా చెప్తారండి? అంటే ఒక స్టార్ హీరో ఉంటే అది పెద్ద సినిమానా, ఒక పెద్ద బడ్జెట్ ఉంటే పెద్ద సినిమానా? నేను అలా ఏం చూడట్లేదండి. నాకు పెద్ద సినిమా చిన్న సినిమా ఎక్కడ అనిపిస్తుంది అంటే ఈ రకంగా పెద్ద సినిమా చిన్న సినిమా అని మనం అంచనా వేయచ్చు. హనుమాన్లో మాత్రం ఎక్స్పెక్టేషన్స్ పెరిగిపోతున్నాయి. వావ్ ఫ్యాక్టర్ ఏముంది ఆ సినిమాలో? హనుమంతుడు ఎందుకు గొప్పవాడు, రాముల వారికి ఎందుకు అంత భక్తుడయ్యాడు తెలుసుకుని ఎగ్జైట్మెంట్ క్రియేట్ చేశాడు. నేను ఊహించుకున్న దానికంటే చాలా బాగుంది సినిమా అంటున్నారు. ఏ ఆస్పెక్ట్స్లో బాగుంది? ప్రశాంత్ గారు ఏంటంటే ఆయన 24/7 అండి, సినిమా తప్ప వేరే ఉండదు. ఆయన అంతగా చేస్తున్నప్పుడు నా వర్క్లో నేను అది వేరే ప్రపంచం అన్నది. సంక్రాంతి బరిలోకి చాలా పెద్ద పెద్ద సినిమాలు దిగుతున్నాయి. అందులోనే ఒక చిన్న సినిమా కూడా వస్తుంది, అదే హనుమాన్. చిన్న సినిమా అనుకుంటున్న టైంలోనే ట్రైలర్ రిలీజ్ అయింది, అందరినీ ఆకట్టుకుంది. అండ్ అది చిన్న సినిమా కాదేమో, ఇది చాలా పెద్ద హిట్ అవుద్దేమో అన్న ఒక పాజిటివ్ వైబ్స్ క్రియేట్ చేసింది హనుమాన్. సో హనుమాన్ ఆర్ట్ డైరెక్టర్ నాగేంద్ర గారు ఈరోజు మన స్టూడియోలో ఉన్నారు. నమస్తే అండి, వెల్కమ్ టు ఐ డ్రీమ్. నాగేంద్ర గారు చెప్పండి, లైక్ నేను ఇంట్రొడక్షన్లో చెప్పినట్టు సినిమా తేజ సజ్జా చిన్న హీరో, ప్రశాంత్ వర్మ ఒక 4 సినిమాలు చేసిన ఆల్రెడీ సక్సెస్ఫుల్ డైరెక్టర్. కానీ పెద్ద పెద్ద సినిమాలు చేయడం కానీ, లేదా హ్యూజ్ బడ్జెట్ మూవీస్ చేయడం కానీ ఇంతవరకు లేదు. సో ఇది కూడా ఒక చిన్న సినిమాగానే వస్తుందేమో అని అనుకున్న టైంలో ట్రైలర్ వచ్చింది. ఇట్ రియలీ గ్రాబ్డ్ ఎవ్రీబడీస్ అటెన్షన్. ఆ అటెన్షన్ని గ్రాప్ చేయడానికి ఏంటి ముఖ్య కారణం? యాక్చువల్గా నేనేంటంటే ఇది వరకు ప్రశాంత్ గారితో 3 మూవీస్ చేశానండి. ఓకే. అంటే ప్రశాంత్ గారు డైరెక్టర్ అవ్వక నుంచే నాకు పరిచయం ఉంది. మేము ఆల్రెడీ కొన్ని యాడ్ ఫిల్మ్స్ కూడా చేస్తున్నామండి. బట్ ఆ మూవీ ఒకటి నేను చేయలేదండి, ఓకే, కుదరకపోవడం చేయలేదు. దాని తర్వాత కల్కి మూవీ చేశాను, తర్వాత జాంబీ రెడ్డి అండి. కాబట్టి ప్రశాంత్ గారి వర్క్ స్టైల్ నాకు తెలుసు. మాకు కానీ తేజకు కానీ చిన్న సినిమానే అండి, బట్ దాని చిన్న సినిమా కన్నా రిస్క్ చేసే స్క్రిప్టే ఉంటుందండి ప్రశాంత్ గారి దగ్గర. ఓకే. చిన్న సినిమాని మించిన బడ్జెట్ ఉండే స్క్రిప్టే ఉంటుంది అనమాట. అలాగా జాంబీ రెడ్డి తర్వాత వెంటనే ఈ సినిమా చేద్దాం అన్నది ఐడియా అండి. బట్ స్క్రిప్ట్ పరంగా మాకున్న మార్కెట్కి హెవీ బడ్జెట్తో కూడుకున్న స్క్రిప్టే అండి అది. ఓకే. బట్ దాన్ని క్రాక్ చేయాలి ఎలాగా అనేది అక్కడ మేము స్టార్టింగ్ నుంచి కూడా ప్రశాంత్ గారి దగ్గర అంటే ఒక పాజిటివ్ ఎనర్జీ ఉంటుందండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆయన బడ్జెట్ గురించి డిస్కస్ చేయరు. ఓకే. మన ఐడియాని డెలివరీ చేయాలి. ఓకే. ఐడియాలు ఎంత ఉన్నా పర్లేదు, దాన్ని మనం ఏ విధంగా వర్కౌట్ చేద్దాం అనే దాని మీద మొదటి నుంచి అదే ఐడియా అండి. ఓకే. బట్ అలాగే హనుమాన్ సినిమా కూడా అదే ఐడియా ఫాలో అయ్యాం. ఓకే. ఆ ఐడియా ఫాలో అయ్యే దాంట్లో చాలా చాలా హెవీ స్పాన్ ఉన్న ఎపిసోడ్సే ఉన్నాయండి. మీకు సూపర్ మ్యాన్ ఫైట్ ఒకటి ఉంటుందండి, మన వినయ్ రాయ్ గారిది. దానికి ఏంటంటే ఒక పెద్ద మన స్కైకి టచ్ అయ్యే లాంటి బిల్డింగ్స్ ఉన్న ఒక లొకేషన్ కావాలి. ఇలా మన తల పైకి చూస్తే బిల్డింగ్స్ స్కైని తగులుతున్నాయి అన్నట్టున్నారండి. అది నైట్ అండి, అది కంప్లీట్ వెస్టర్న్ లుక్ ఉండాలి, మొత్తం నియాన్ లైట్స్, బోర్డ్స్, ఒక హాలీవుడ్ సినిమా లాగా హాలీవుడ్ రేంజ్ లో కనిపించాలి. అక్కడ ఒక పెద్ద యాక్షన్ ఎపిసోడ్ ఉందండి, అది మూవీ స్టార్టింగ్ లో వస్తుంది. యాక్షన్ ఎపిసోడ్ చేయాలంటే మనం ఎక్కడ ఒరిజినల్ లొకేషన్ చేయలేం, అది ఒక యాక్షన్. మన కంట్రోల్లో ఉండాలి, లొకేషన్ అంతా మన అండర్లో ఉండాలండి. అది ఐడియాని ఫస్ట్ మేము త్రో చేసేస్తామండి, ఇది ఇలా ఉండాలి ఇలా ఉండాలి డిజైన్ చేసుకుంటాం. ఇప్పుడు ఇది ఎలా చేయాలి, సెట్ వేయాలా, ఎక్కడ చేయాలి అంటే నేను జస్ట్ ఒకసారి ఇలా రింగ్ రోడ్ మీద వెళ్తూ ఉంటే మనకి గవర్నమెంట్ వాళ్ళు కట్టించిన డబుల్ బెడ్రూమ్స్ కనిపించేయండి. ఓకే. అన్నీ రెడీ ఆక్యుపేషన్ లాగా ఉన్నాయి. ఓకే. వెళ్ళి చూస్తే మాకు కొంచెం దగ్గరగా ఉందండి, బట్ డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్స్ అనమాట. అన్ని చాలా యూజ్ ఉన్నాయి, లావిష్గా ఉన్నాయి. ఇదైతే మనం దీన్ని ఆ లుక్ తీసుకురావచ్చు
అని నేను ప్రశాంత్ గారికి చెప్పానండి. బట్ అది పర్మిషన్ కొంచెం టఫ్ అనమాట. అంతేగా, గవర్నమెంట్ వెళ్ళి అడిగితే వాళ్ళు లేదు, మూవీకి ఇస్తే మొత్తం బ్రేక్ చేస్తారు, నైల్స్ కొడతారు, పాడైపోతాయి అన్నారు. అప్పుడు మేము వాళ్ళని రిక్వెస్ట్ చేసి మీకు ఎక్కడ ఒక చిన్న డ్యామేజ్ కూడా అవ్వదు, దాన్ని మేము స్మార్ట్గా ప్లాన్ చేసుకుంటాం అని చెప్పి వాళ్ళని ఒప్పించండి. మన ప్రొడక్షన్ హౌస్ నుంచి మన ఎవరైతే ఈపీ ఉన్నారో వాళ్ళు, అంటే నేనే కదండి, ప్రశాంత్ గారి దగ్గర ఉన్న టీం అందరూ కూడా ఇది అవ్వదు అనుకోకుండా దాన్ని పాజిటివ్ వేలో వెళ్తారన్నమాట. ఎలా అవుతుందో అది మీరు స్క్రీన్ మీద చూస్తే రేపు అది ఎలా చేశారు అనేది మీకు అర్థమవుద్ది. అది ఒక యూజ్ ఒక 4-5 crores బడ్జెట్ పెట్టి చేయాల్సిన యాక్షన్ ఎపిసోడ్ అండి. దాన్ని మా బడ్జెట్లో చేసాం. ఎంతండి మీ బడ్జెట్? అంటే అది నాకు కరెక్ట్గా నేను బడ్జెట్లో, ఇంకోటంటే మా సినిమాకి ఏంటంటే ఏ రోజు కూడా ప్రొడక్షన్ హౌస్ నుంచి నాకు ఇంత బడ్జెట్ ఉంది మీరు ఇంతలో చేయాలని ప్రెజర్ లేదు. ఈ సినిమాలో నేను చాలా సినిమాలు చేశాను కానీ నేను ఏం కావాలో అది ఇచ్చుకుంటూ వెళ్ళేవాళ్ళండి. బట్ నాకు కూడా ఒక రెస్పాన్సిబిలిటీ ఉండేది. మన సినిమా ఏంటి, తేజతో చేస్తున్న సినిమా ఇది, మనకు బడ్జెట్ ఉండదు కాబట్టి దీంట్లో ఐడియా ఎక్కువ అప్లై చేయాలి అని వెళ్ళాము. నేను ఏ రోజు ఎక్కువ బడ్జెట్ పెంచే ప్రయత్నం చేయకోకుండా సినిమాకి ఏం కావాలని చేసుకుంటూ వెళ్ళామండి. వాళ్ళు కూడా నన్ను ఏ రోజు బడ్జెట్ ఎక్కువ అవుతుంది తగ్గించాలని చెప్పలేదు. బట్ ఎవరి లిమిట్స్లో వాళ్ళు వెళ్తూ ఉండడం వల్ల మీకు అలా చేస్తేనే సినిమా కరెక్ట్గా వస్తుంది. వాళ్ళు మనం డిస్టర్బ్ చేసినా ఎక్కువ ప్రెజర్ ఉందని మనం క్రియేటివ్ పరంగా డ్రాప్ అయిపోతాం. లేదు మనం పెడుతున్నారు కదా అని చెప్పి ఇష్టం వచ్చినట్టు చేసుకుంటూ వెళ్ళాం అనుకోండి, ఎండ్ ఆఫ్ ది డే సినిమా ఎండుకు వచ్చేసరికి డబ్బులు ఉండవు. కరెక్ట్. అప్పుడు సినిమాని ప్రొడక్షన్ నుంచి ప్రెజర్ రావడం, అందరూ డ్రాప్ అయిపోవడం, ఏదో ఒకటి చేద్దాం అనుకోవడం, మీకు సినిమా కొన్ని ఫెయిల్యూర్ అవడానికి కారణం అది కూడా అండి. మంచి స్క్రిప్ట్ ఉన్నా కూడా ఇలా జరిగి మీకు ఫెయిల్ అవుతుంటాయండి. సో ఈ సెట్స్ ఇవన్నీ ప్లాన్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా మెటిక్యులస్గా ప్లాన్ చేసాము. ఎంత తక్కువలో అయితే అంత తక్కువ చేసాం. అండ్ తేజ సజ్జా కాబట్టి ఇది చిన్న సినిమా కాబట్టి మనం జాగ్రత్తగా చెయ్యాలి అనుకున్నారు. యాజ్ ఏ ఆర్ట్ డైరెక్టర్ మీకు పెద్ద సినిమా అయినా చిన్న సినిమా అయినా, పెద్ద డైరెక్టర్ అయినా పెద్ద హీరో అయినా చిన్న హీరో అయినా సరే మీరు అలాగే ప్లాన్ చేస్తారు. అంటే ఈయన పెద్ద హీరో కాబట్టి మనం ఎక్కువ స్పెండ్ చేయాలి, ఇతను చిన్న హీరో కాబట్టి ఇతనికి తక్కువ స్పెండ్ చేయాలి అని మీరు డెఫినెట్లీ అనుకోరనే అనుకుంటాను నేను. అది నిజమండి. కాకపోతే పెద్ద హీరో అనేసరికి ఏమవుతుందంటే కొన్ని ప్రోటోకాల్స్ ఉంటాయండి. లైక్ అంటే ఫెసిలిటీస్ కానీ, ఇప్పుడు చిన్న హీరో ఉందనుకోండి కొంచెం అడ్జస్ట్ అవుతారు, ఇలాగే చేయాలి, మనం ఇక్కడ ఇది రిక్వైర్మెంట్ ఉంది, ఇలా చేయాలి, అడ్జస్ట్ అవ్వాలి అనేది ఉంటుందండి. పెద్ద హీరో ఉండేసరికి తనకున్న ప్రాబ్లమ్స్ కావచ్చు, క్రౌడ్ ప్రాబ్లమ్, కొన్ని ఇబ్బందికరంగా ఒకవేళ చేయలేమండి. దానికోసం సెట్ పెట్టాలి. ఓకే. అలాగే ఒకదానికి ఒకటి లింకప్ ఉంటాయండి మొత్తం. దానివల్ల దానికి వేరే, అంటే క్రియేటివ్ పరంగా ఒకేలా ఉంటుంది వర్క్, కాకపోతే దానికి తగ్గట్టుగా కొంచెం డిఫరెంట్ యాంగిల్ వర్క్ ఉంటుందండి. బట్ అది ఇప్పుడు మనకి చిన్న హోటల్కి, 5 star హోటల్కి అక్కడ హైజీనిక్ అనే ఉంటుంది, ఫుడ్ ఇక్కడ ఉంటుందండి. దానికి వాడే కొన్ని కంఫర్ట్స్ అన్ని పెరుగుతూ వెళ్తాయండి. బట్ ఫుడ్ డైజెషన్ అంతా ఒకటే ఉంటుంది. ఓకే. ఇప్పుడు యాజ్ అ ఆర్ట్ డైరెక్టర్ మీరు ఇది పెద్ద సినిమా అని మీరు ఎట్లా చెప్తారండి? అంటే ఒక స్టార్ హీరో ఉంటే అది పెద్ద సినిమానా, ఒక పెద్ద బడ్జెట్ ఉంటే పెద్ద సినిమానా, ఒక మంచి ఆర్ట్ వర్క్ పెద్ద సెట్లు వేస్తే పెద్ద సినిమానా? అది నేను అలా ఏం చూడట్లేదండి. నేను ఇండస్ట్రీకి వచ్చినప్పుడు మీరు అన్నట్టు ఐడియా ఉండేది, ఇది పెద్ద సినిమా, ఇందులో ఎక్కువ వర్క్ ఉంది, ఇది చిన్న సినిమా, ఇది చాలా సింపుల్ అనేది. ఇప్పుడు నా మెచ్యూరిటీ లెవెల్ చేంజ్ అయిన తర్వాత నాకు అది ఏం తెలియట్లేదండి. నాకు పెద్ద సినిమా చిన్న సినిమా ఎక్కడ అనిపిస్తుంది అంటే దాంట్లో ఆ స్టోరీలో ఎక్కువ లేయర్స్ ఉండి ఎక్కువ వర్క్ చేయాలి, డీటెయిలింగ్ వర్క్ చేయాలి అంటే అది నాకు పెద్ద సినిమాలో అనిపిస్తుంది అండి. ఎక్కువ రోజులు మనం పనిచేయాలి దీనికి. కొన్ని స్క్రిప్ట్స్ ఏంటంటే ఒకే దగ్గర స్టోరీ జరుగుతూ ఉంటుందండి, అంటే ఎక్కువ లేయర్లు ఉండవు కదా, ఒకే పాయింట్ మీద డ్రామా జరుగుతుంటుంది, అది సింపుల్ స్టోరీ అండి, అది చిన్న సినిమా. బట్ కానీ ఫైనల్ రిజల్ట్ మాత్రం ఏది హిట్ అయితే అది పెద్ద సినిమా అవుతుందండి. బట్ మేకింగ్లో మాత్రం ఈ రకంగా పెద్ద సినిమా చిన్న సినిమాను మనం అంచనా వేయచ్చు. హనుమాన్లో మాత్రం అంటే ఇప్పుడు ఎక్స్పెక్టేషన్స్ పెరిగిపోతున్నాయి. రిలీజ్ డేట్కి దగ్గర అయ్యే కొద్దీ ఆ సినిమా చుట్టూ జరుగుతున్న ఇష్యూస్ కానివ్వండి, తేజ సజ్జ మాట్లాడిన విధానం కానివ్వండి, ప్రశాంత్ వర్మ గారు మాట్లాడిన విధానం కానివ్వండి, సినిమా మీద ఎక్స్పెక్టేషన్స్ పెంచుతూ వస్తుంది. అవునండి. సో యాజ్ ఆర్ట్ డైరెక్టర్ మీరు చెప్పండి, అంటే వావ్ ఫ్యాక్టర్ ఏముంది ఆ సినిమాలో? నేను యాక్చువల్లీ సినిమా చూసానండి. ఓకే. నేను రీసెంట్గా ఒక 3 days బ్యాక్ చూశాను. ప్రశాంత్ గారు ఏదన్నా నాతో షేర్ చేస్తారండి, కంపల్సరీ చూడమంటారు అనమాట. ప్రీవియస్ కూడా జాంబీ రెడ్డి కూడా సినిమా అంతా అయిన తర్వాత చూపించారండి. చూపించి ఏంటి ఒపీనియన్ ఏంటి అనేది నేనే కాదండి చాలా మందికి చూపిస్తారు అనమాట. నాకు కూడా చూపించారండి, నేను చూశాను.
బట్ నేను కథ విన్నప్పుడు ఇది ఒక ఇలా ఉంటుంది సినిమా అని ఊహించుకుంటామండి మనం. అలాగా షూట్ అయిపోయిన తర్వాత నేను అనుకున్నట్టే వచ్చింది, ఇంకా బెటర్గా వచ్చింది అనేది ఒక జడ్జ్ చేస్తామండి. కానీ నిన్న సినిమా చూసిన తర్వాత అండి వీటన్నిటికన్నా అది 20-30 టైమ్స్ ఎక్కువ ఉందండి. ఇంకా అది ఇంకా అది 100% ఇది పెద్ద హిట్ అవుద్దండి. అది ఎలాగా అంటే మీకు ఎలా ఇది జనాలకి నచ్చుద్ది అనే దాంట్లో నేను అనలైజ్ చేసిన విషయం అండి. అంటే ఆ సినిమా చూస్తుంటే చాలా లేయర్లు వచ్చాయండి. అంటే ప్రశాంత్ గారు చేశారు, తర్వాత కల్కి చేశారు, జాంబీ రెడ్డి చేశారు, తర్వాత చేసే సినిమా హనుమాన్ అనేది కాదండి. ఇది 10th ఫిల్మో 15th ఫిల్మో హనుమాన్ లాగా ఉందండి ఇది. అది మాత్రం గ్యారెంటీ అండి. అలాగే ఏంటంటే ఈ సినిమా చూస్తే మనకి ఎలా అనిపిస్తుంది అంటే ఇప్పుడున్న జనరేషన్కి అండి, మనం హనుమంతులు వాళ్ళు ఎవరు, హనుమంతుడు తెలుసు, దేవుడు అని తెలుసండి అందరికీ, రాముడి భక్తుడే తెలుసు. ఈ సినిమా చూస్తే ఇంకేదో ఎవరు ఏం స్టోరీ ఉంది, హనుమంతుల రాముడికి ఎలాంటి పనులు చేశారు, ఎందుకు ఈయనంటే ఇష్టము అని మీకు సెర్చ్ చేస్తారండి. ఇప్పుడున్న జనరేషన్ కావచ్చు, పిల్లలు కావచ్చు, ఒక ఫన్ మోడ్లోనే చూస్తూ ఎంజాయ్ చేస్తూనే కొంత కొత్త విషయాలు అయితే 100% చూపించబోతున్నారు. అంటే అది కొత్త విషయాలు చూపించట్లేదండి, ఆయన అన్ని అలా లీడ్ ఇచ్చాడు అనమాట. తెలుసుకునే ఎగ్జైట్మెంట్ క్రియేట్ చేశాడు. హనుమంతుడు ఎందుకు గొప్పవాడు, ఎందుకు బలవంతుడు, రాముల వారికి ఎందుకు అంత భక్తుడయ్యాడు అని తెలుసుకోవాలని ఇంట్రెస్ట్ క్రియేట్ అవుతుందండి. ఇంట్రెస్ట్ క్రియేట్ అయ్యి మీకు గూగుల్లో కావచ్చు, యూట్యూబ్లో కావచ్చు వెళ్ళి తెలుసుకునే ప్రయత్నం చేస్తారు. దానికి లీడ్ ఇచ్చారండి. అంతేగాని హనుమంతుడి గురించి స్టోరీ ఏం చెప్పలేదు మళ్ళీ. సో 20-30 టైమ్స్ నేను ఊహించుకున్న దానికంటే చాలా బాగుంది సినిమా అంటున్నారు. ఏ ఆస్పెక్ట్స్లో బాగుంది అంటే ఇప్పుడు మీరు ఆర్ట్ డైరెక్షన్ చేశారు. అవునండి. అంటే అది ఇంకొంచెం ఎన్హాన్స్ అయిందా లుక్? అంటే మీరు ఇచ్చిన సెట్లు కానివ్వండి ఇవన్నీ ఇంకా ఎన్హాన్స్ అయ్యాయి అంటే గ్రాఫిక్స్, యాడ్స్, విఎఫ్ఎక్స్ ఈ వర్క్స్ అన్ని యాడ్ అయ్యి ఇంకొంచెం బెటర్గా అనిపించిందా, లేకపోతే ఇంకా వేరే క్రాఫ్ట్స్లో కూడా బెటర్గా అనిపించిందా? ఏంటంటే అంటే అందరం కూడా మేము యాక్చువల్ చెప్పాలంటే ఈ సినిమాకి దేవుడి సినిమా చేస్తున్నాం కాబట్టి డైలీ ఒక పూజ చేయాలి. అలాగే మేము ఎక్కడ ఏ పూజ చేయలేదండి. ఓపెనింగ్ పూజ చేసాం, రోజు కెమెరాకి పూజ చేసేవాళ్ళం. కానీ రేపు నేను సినిమా చూసిన తర్వాత నాకు ఏంటో ఒక దైవశక్తి యాడ్ అయితే ఒక వైబ్ ఫామ్ అవుతుంది చూడండి, అలాగ అనిపించింది. ఎందుకు ఇలా అనిపించింది, మనం ఏం పూజ చేయలేదు కదా అనుకుంటే నాకు అర్థమైంది ఏంటంటే మన వర్క్ని మనం డైలీ రెస్పెక్ట్తో వర్క్ చేస్తే అది పూజ కన్నా ఎక్కువ అండి. అది జరిగింది నాకు అనిపిస్తుంది. అది అంటే ఎవరి వర్క్ ప్రశాంత్ గారు ఏంటంటే ఆయన 24/7 అండి, సినిమా తప్ప వేరే ఉండదు. అంటే వాళ్ళ ఫ్యామిలీ మొత్తం ఇంక్లూడ్ అయి ఉంటారండి దాంట్లో. వాళ్ళ సిస్టర్ ఒక పక్కన వర్క్ చేస్తుంటారండి, వాళ్ళ ఫాదర్ ఒక పక్కన వర్క్ చేస్తుంటారండి, తర్వాత అందరూ అండి చాలా మంది ఉంటారు, ఒక రైటింగ్ టీము చాలా మంది ఉంటారు. ఆయన ఇది స్క్రిప్ట్ అని లాక్ చేయరండి, ఆ స్క్రిప్ట్ని లేయర్ని అలాగా డీటెయిలింగ్ చేస్తూ ఉంటారండి. డీటెయిలింగ్ చేస్తూ ఇప్పుడు ఏదో చేసేసాము ఇంకా అయిపోయింది, ఇది కొంచెం ఇప్పుడు మన ఎవరన్నా ఇది ఇంత బాగా రాలేదు అంటే ఇంకా చేసేసాము, దానికి ఒక పెద్ద బడ్జెట్ అయ్యింది, దాన్ని ఇంకా ఏం చేయలేము అనరండి. అవును తను ఎందుకు వదిలేయాలి, మళ్ళీ రీషూట్ చేద్దాం అంటారు అనమాట. అట్లా ఆయన ఫుల్ ఎఫర్ట్ అండి. తర్వాత అలాగే ఆయన అలా పెట్టడం వల్ల ఆయన అందరం ట్రావెలింగ్ అనమాట. ఆయన అంతగా చేస్తున్నప్పుడు నా వర్క్లో నేను కొంత చేసి ఎందుకు వదిలేయాలి, దానికి నేను డీటెయిలింగ్ చేయాలి. అలాగే డిఓపి ఆయన డీటెయిలింగ్ చేయడం, అలాగే ఎన్ని అయిన తర్వాత ఎడిటింగ్లో ఇంకా ప్రశాంత్ గారే ఉంటారండి ఆల్మోస్ట్. ఆ ఎడిటింగ్ వర్షన్లు ఎన్ని ఉంటాయో తెలియదు మనం కానీ వెళ్ళాం, మనం తక్కువ టైంలో స్పెండ్ చేస్తామంటే మనకే మెంటల్ వచ్చేస్తుంది. ఇంకా ఆయన ఎన్నిసార్లు చేస్తారో తెలియదు, ఇంకా అది వేరే ప్రపంచం అండి అది. దాని తర్వాత అవన్నీ చూసిన తర్వాత బ్యాక్గ్రౌండ్ స్కోర్ చేసే వాళ్ళకి ఇంకా యాడ్ అవుతుంది. అట్లా ఎవరికి వాళ్ళు డీటెయిలింగ్ చేయడంతో తెలియకోకుండా అది వేరే ఒక వైపు ఫామ్ అయిందని నేను అనుకుంటున్నాను. అదే మన వర్క్ని మనం హానెస్ట్గా ఎఫర్ట్ పెడితే అది పూజ కన్నా ఎక్కువ అనిపించింది. పూజ చేశాం కాబట్టి ఇప్పుడు ఆ హనుమంతుడే మాకు ఒక దాంట్లో ఒక సోల్ ఫామ్ అయ్యి అది ఒక వైబ్ క్రియేట్ అయ్యేలాగా. అంటే ఎనీ బ్లాక్ బస్టర్స్ మూవీస్ అన్ని కూడా ఇలాగే జరుగుతాయండి. రైట్. ఈ సినిమా అంతా షూటింగ్ ఎక్కడ జరిగింది నాగేంద్ర గారు? ఇది చెప్పాలంటే అండి, ఇది యాక్చువల్గా అంటే మేము కథ విన్న ఫస్ట్లోనే ప్రశాంత్ గారి గురించి నాకు తెలుసు అండి, ఆయన వర్క్ స్టైల్ ఎలా ఉంటుందో తెలుసు. అందుకని ఎక్కడో మనం వెళ్ళి షూట్ చేసాం అనుకోండి, అక్కడ చేసేసిన తర్వాత మళ్ళీ షూట్ చేయాల్సి వస్తే ఆ లొకేషన్ ఉండదు. నాకు ఆ టైంలో ఏంటంటే నాకు డైరెక్టర్ చంద్రసిద్ధార్థ గారు ఐడియా ఉన్నారండి, ఆయన నాకు బాగా పరిచయం అండి. నేను ఆయన మొదటి నుంచి ఆయన సినిమాలన్నీ చేశాను, నాకు ఇష్టమైన డైరెక్టర్, నేనంటే కూడా ఆయన బాగా ఇష్టం అండి. ఆయన ఫ్రెండ్స్ ఇలాగా ఒక స్టూడియో ఉంది, స్టూడియో బిల్డ్ చేయాలి, ఒక ప్లేస్ ఉంది వట్టినాగులపల్లిలో అని నన్ను వాళ్ళకు కల్పించారండి. ఎక్కడండి అది? వట్టినాగులపల్లి అండి, మన గచ్చిబౌలి నుంచి ఒక
15 minutes జర్నీ ఉంటుంది. హైదరాబాద్ అవుట్స్కర్ట్స్. రింగ్ రోడ్కి ఇవ్వతలండి. ఓకే. అక్కడికి వెళ్ళిన తర్వాత చాలా బాగా అనిపించిందండి. ఎన్విరాన్మెంట్ అన్ని కొంచెం విలేజ్ నేటివిటీ, కోకోనట్ ట్రీస్ ఇవి ఉండి ఒక మంచి మ్యాంగో ఫార్మింగ్ అంతా ఉందండి. చూస్తే చాలా ప్లెజెంట్గా ఉందండి. అక్కడ సెట్ వేద్దాము అని అంటే అప్పుడు జస్ట్ దానికి ముందండి, ఈ హనుమాన్ కన్నా ముందే అనమాట. నేను ఏం చెప్పానంటే మనం ఏదో సెట్ వేసేదానికన్నా ఏదో మూవీ వచ్చినప్పుడు ఆ మూవీకి రిలేటెడ్గా మనం సెట్ వేస్తే త్వరగా రీచ్ అవుద్ది అని డిస్కస్ చేసామంటే కరెక్ట్గా అప్పుడు ప్రశాంత్ గారి మూవీ వచ్చింది. ప్రశాంత్ గారి మూవీకి కొంచెం మనకు తేజకి మనకున్న ఎక్కువ బడ్జెట్ కన్నా ఎక్కువ అవుతుంది. దీన్ని మనం ఎలా తగ్గించుకోవాలి అంటే అప్పుడు మనం ఇక్కడ ఈ ఒక ప్లేస్లోనే మనం సెట్ వేసుకుందాము, లొకేషన్కి ఛార్జ్ లేకుండా ప్లాన్ చేద్దాం. ఈయన కూడా ఏం చెప్పామంటే ఇట్లా మేము ఒక మూవీకి ఇక్కడ మనం ఫ్రీగా ల్యాండ్ ప్రొవైడ్ చేద్దామండి. ఆ మూవీ టీం అంతా రోజు వస్తూ ఉంటారు, 24 క్రాఫ్ట్ వాళ్ళు వస్తూ ఉంటారు, ఇక్కడ స్టూడియో ఫామ్ అవుతుంది అనేది రిజిస్టర్ అవుద్ది అని ఎవరైతే స్టూడియో అంటున్నారో బాలాజీ గారు అని ఆయనకు చెప్పడంతో ఆయన కూడా వీళ్ళు చాలా హానెస్ట్గా ఉన్నారు. అంటే సెట్ వేయమంటే వెంటనే ఏదో ఒక 50 లక్షలు 60 లక్షలు పెట్టి సెట్ వేసేకోకుండా ఆపారు అనేసరికి ఆయనకి ఒక మంచి నమ్మకం ఏర్పడిందండి. దాంతో అప్పుడు మేము ప్రశాంత్ గారు, నేను, డిఓపి, మా ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ అందరూ వెళ్ళి ప్లేస్ చూసి ఇక్కడ మనం ఒక కుస్తీ పోటీలు సెట్ వేద్దామని ఫస్ట్ కుస్తీ పోటీలు సెట్తో స్టార్ట్ చేసామండి. అక్కడ చిన్న హనుమంతుని తయారు చేసామండి. అది నేనే మట్టితో, అంటే అన్ఫినిష్డ్గా కావాలండి. అది జనరల్గా ఏంటంటే మీకు గాడ్ అంటే ఎప్పుడైనా మీరు ఎక్కడన్నా చూడండి, గాడ్ చాలా చిన్నగా ఉన్న విగ్రహాలే పెద్ద పెద్ద ఫేమస్ గుళ్ళు ఉంటాయండి. పెద్ద పెద్ద విగ్రహాలు ఉన్నవి మీకు సోల్ ఉండదండి. అందుకని మేము డిస్కస్ చేసుకుంది ఏంటంటే మనం ఈ కుస్తీ పోటీలో చాలా చిన్న హనుమంతుని పెడదాం అనుకున్నామండి. మీకు చిన్న అంటే ఇంతే ఒక 1.5 feet ఉంటుందండి. 1.5 feet హనుమంతుడిని నేను తయారు చేశానండి. తయారు చేసి ఆ హనుమంతుడిని పెట్టి ఆ హనుమంతుడి దగ్గర కుస్తీ పోటీలు షూటింగ్ స్టార్ట్ చేశాను. ఫస్ట్ ఓన్లీ ఆ ఒక్క సెట్ వేద్దాం అనుకున్నాం అక్కడ. అది అందరికీ ఒక పాజిటివ్ వైబ్ క్రియేట్ అయిందండి. అక్కడ చాలా బాగా అనిపించింది. ఒక ఫామ్లో మనం కుస్తీ పోటీలు షూట్ చేయడము చాలా ఇంట్రెస్టింగ్గా, అందులో ఒక ఎనర్జీ ఫామ్ అవుతూ వచ్చింది. మెల్లిగా ఇక్కడ ఇంకో సెట్ వేద్దామన్నారు. మన గెటప్ సీన్ గారి హౌస్ ఉంటుందండి. గెటప్ సీన్ ఒక చిన్న పాలు వ్యాపారం చేసే వ్యక్తి అనమాట. అతను వీళ్ళు వేద్దామన్నారు. ఇవన్నీ ఫస్ట్ యాక్చువల్ బయట చేద్దాం అనుకున్నది ఐడియా అండి. సార్ దీన్ని మళ్ళీ ఆ పక్కన ఇంకో సెట్ వేసేవాడిని. మళ్ళీ ఈ మూవీకి ఒక స్కూల్ కావాలన్నారు అనమాట. స్కూల్ కూడా అక్కడే చేసామండి. ఇవన్నీ వేసరికి ఒక చిన్న విలేజ్ ఫామ్ అయింది. ఈ విలేజ్ ఫామ్ అయితే ఇంకొంచెం హౌసెస్ వేస్తే మనం ఇక్కడే విలేజ్ చేసుకోవచ్చు కదా అనుకున్నాం. అలా కొన్ని హౌసెస్ బిల్డ్ చేసామండి. తర్వాత ఇంకొక వేరే ఐడియా వచ్చిందండి. అప్పుడు ఇంకో పెద్ద హనుమంతుడు యాడ్ అయ్యాడు అనమాట. మీకు ట్రైలర్లో చూస్తే తేజ వెనకాల అన్ని పిల్లర్స్ అన్నీ ఉంటాయండి. అది మీ కెమెరా యాంగిల్ ఒక యాంగిల్ నుంచి కరెక్ట్ 0 degreeకి వచ్చేసరికి హనుమంతుడు కనిపిస్తాడు దాని మీద. అంటే మూవీలో అన్నీ కూడా ర్యాండమ్గా ఉంటాయండి. ర్యాండమ్గా ఏదో పిల్లర్స్ ఉన్నట్టు ఉంటాయి. ఆ ఇంటర్వెల్ బ్లాక్లో మీ కెమెరా అలా వచ్చి ఒక సెంటర్ పాయింట్ రాగానే ఆ పిల్లర్స్ అన్నిటి మీద హనుమంతుడు ఉంటాయండి. అట్లా ఒక పెద్ద హనుమంతుడు ఫామ్ అయ్యారండి. తర్వాత ప్రశాంత్ గారు అప్పుడు ఒక టీజర్ రిలీజ్ చేశారండి. అప్పుడేదో జస్ట్ ఒక గ్లిమ్స్ ఏదో వదిలేరండి. వదిలేసరికి మన సినిమాకి చాలా హైప్ వచ్చింది. ఇది ఇందులో మనం అనుకున్నదే పెడితే డిసప్పాయింట్ అవుతారు, ఇంకొంచెం డెవలప్ చేయాలి, కొంచెం ఏదో కావాలి అంటే అప్పుడు ఒక స్కైన్ టచ్ చేసి హనుమంతుడు యాడ్ అయ్యాడండి. ఎన్ని ఫీట్ అది ఇంకా ఒక 200 300 అంత ఎక్కువ ఉంటుంది. ఇంకా ఎక్కువ ఉంటుంది. విఎఫ్ఎక్స్ చేసిందండి అది. దానికి కూడా ఏం చేసిందంటే ఫస్ట్ ఒక మినియేచర్ చేసుకున్నామండి. ఒక మినియేచర్ చేసి ఆ మినియేచర్స్లో మనం ఎట్లాగా దీన్ని షార్ట్ డిజైన్ చేసుకోవాలి అని చేసుకొని మళ్ళీ అక్కడే బ్లూ మ్యాట్ పెట్టుకున్నామండి. బ్లూ మ్యాట్ పెట్టుకొని హనుమంతుడి ఆ కింద పార్ట్ ఏదైతే ఉంటుందో ఆ లెగ్స్ వరకు సెట్ వేసుకున్నామండి. మన ఐ లెవెల్ వరకు ఏదో కావాలో అది వేసుకున్నాం. వేసుకొని ఇప్పుడు ఆ విఎఫ్ఎక్స్లో ఒక కొండే ఒక హనుమంతుడిలా ఉంటే ఏంటి, ఒక కొండే ఒక నేచర్లో హనుమంతుడు ఉండాలి, తయారు చేసిన హనుమంతుడు కాదు, ఒక హిల్లే హనుమంతుడిలా ఫామ్ అయింది అనేది ఐడియా అండి. అట్లా మేము ఫస్ట్ పెద్ద హనుమంతుని పెడదాం మా ఐడియా లేదండి. ఆయనే పెద్దగా ఫామ్ అయ్యారు అంతే. అలాగే సినిమాని కూడా అలాగే తీసుకెళ్లారండి. ప్రాసెస్ అలా స్టార్ట్ అయ్యి ఇప్పుడు అక్కడే ఒక హనుమాన్ స్టూడియోని ఫామ్ అయిందండి ఇప్పుడు అది. కుస్తీ పోటీల దగ్గర ఒక 80% షూట్ అక్కడే చేసామండి.
20% బయటకు వెళ్ళామండి. మీకు మూవీలో చూస్తే ఒకే దగ్గర చేసిన ఎక్కడ మీకు ఆ థాట్ రాదు. ఇప్పుడు ఆ స్టూడియోలో మళ్ళీ నేను విరూపాక్ష చేశానండి, మహేష్ బాబు గారి సినిమా జరిగింది, చాలా మూవీస్ జరిగేసాయి. ఓకే, ఇప్పుడు అది ఒక పెద్ద చాలా బడ్జెట్ కలిసి వచ్చింది అయితే మీకు దానివల్ల. అంటే ఆ బడ్జెట్ కలిసి రాలేదండి, మేము ఇంకా ఇక్కడ ఎక్కువ పెట్టుకున్నాం కదా. అంటే ప్రొడ్యూసర్కి ఎంతోమంది తగ్గించాలని చేసింది తప్ప, అంటే బడ్జెట్ అంటే నా ఉద్దేశం అదే, ప్రొడ్యూసర్ గారి కొంత తగ్గించాం, వెసులుబాటు పెంచి కొంచెం తగ్గించాం. సో మొత్తానికి నాగేంద్ర గారు ఆ ఊళ్ళో ఒక హనుమాన్ స్టూడియో సెటప్ లాంటిది అయిపోయింది, అంతేనా? అంటే అది కూడా ఎలా అయిందంటే అండి, మేము స్టూడియోకి ఏం పేరు పెట్టలేదండి, షూటింగ్ జరుగుతుంది. మా మేనేజర్ అంటే తర్వాత కొత్త గెస్ట్లు రావడం ఇలా అలవాటు అయిందండి. వాళ్ళకి అడ్రస్ తెలియదు అనమాట. అందుకని అతను ఒక ప్లైవుడ్ మీద ఒక చాక్ పీస్తో హనుమాన్ స్టూడియో అని రాశాడండి. ఓకే, అది స్టూడియో పేరేం లేదు, మేనేజరే, మా మేనేజర్ వాల్మీకి ఉన్నారండి, ఆయన ఒక ప్లైవుడ్ మీద హనుమాన్ స్టూడియో అని రాసి మెయిన్ రోడ్ మీద పెట్టి ఆరో మార్క్ ఇచ్చారండి. అప్పుడు అదే టైంలో చంద్రసిద్ధార్థ గారు వచ్చారు. వచ్చి ఆయన యాక్చువల్గా వేరే పేరు పెడదాము స్టూడియో అనుకున్నారండి. అది చూసి ఎందుకు మనం హనుమాన్ స్టూడియో పెడదాం, అలాగే బోర్డు కూడా అలాగే పెట్టండి, ఆ చాక్ పీస్తో పెట్టింది, ఫోటో తీసి అది పెద్ద ప్రింట్ వేయండి అన్నారు. అట్లా అంటే అది కూడా హనుమంతుల వారు పెట్టించుకున్నారండి. సో ఇప్పుడు మరి ఏం చేయబోతున్నారు ఆ స్టూడియోని? సందర్శకులు సందర్శనార్థం ఏమైనా ఉంచుతారా? విజిటర్స్ రావచ్చా? అట్లా లేదండి, ఇప్పుడు యాక్చువల్గా ఆ సెట్స్ అన్ని కొన్ని చేంజ్ అయిపోయాయండి. అంటే మళ్ళీ ప్రశాంత్ గారు ఇంకొక మూవీ చేశారు అక్కడ, ఈ మూవీ కాకుండా వేరే మూవీస్ సెట్స్ అన్ని చేంజ్ అయిపోయిందండి. ఇప్పుడు హనుమాన్ సంబంధించిన ఒక హౌస్ మట్టిగా ఉంటుందండి, మిగతా అన్ని కూడా చేంజ్ అయిపోయాయి. ఓకే, సో అసలు హనుమాన్ అంటే నేను ఆల్రెడీ చాలాసార్లు ఏమంటారు ఆయన మాట్లాడుతున్నప్పుడు విన్నాను, అంటే సూపర్ హీరోస్, సూపర్ మ్యానో లేదంటే ఇంకో బ్యాట్ మ్యానో ఆ మ్యానో ఈ మ్యానో మన దగ్గరే ఉన్నారు కదా హనుమాన్ అని, సో దాన్ని ఇన్స్పిరేషన్గా తీసుకొని వస్తున్న సినిమా అని. యాజ్ ఏ ఆర్ట్ డైరెక్టర్ మీకు ఆయన ఇచ్చిన బ్రీఫింగ్ ఏంటి, ఎలా ఉండాలి, ఆయన ఇమాజినేషన్ని మీ తలలోకి ఆయన ఎలా చూపించారు? ప్రశాంత్ గారు ఏంటంటే ఇప్పుడు ఒక ఐడియా ఇస్తారండి, ఏదో ఒక ఐడియా, ఈ సీన్ తయారైంది ఎలా ఉంది చెప్పు అని అడుగుతారండి. ఓకే, అది మనం వినగానే మనకు చాలా నచ్చేస్తుంది. ప్రశాంత్ గారి అంటే కొత్తగా ఉంటుందండి ఐడియా, చాలా ఇంట్రెస్టింగ్ ఉంటే చాలా బాగుంటుంది అంటాం, చాలా బాగుంది అనుకుని మనం ప్రిపేర్ అయిపోతామండి. మళ్ళీ ఆయనే దాన్నే బ్రేక్ చేస్తారండి. మళ్ళీ ఓకే, మనం బ్రేక్ చేయాల్సిన అవసరం లేదు, మళ్ళీ ఆయనే బ్రేక్ చేసి ఇంకొక వర్షన్ చేస్తారు. మళ్ళీ మనతో డిస్కస్ చేసిన దాన్ని బట్టి ఇంకా ఇంప్రూవైజేషన్ ఉంటుందండి, డిఫరెంట్ వర్షన్స్తో ఆయన వచ్చేస్తారు. అంటే నేనేదో ఇది బాగుంది అని ఆయన అక్కడితో ఆగిపోరండి, మళ్ళీ ఇంప్రూవైజ్ చేస్తారండి. ఇట్లా మాది ఎలా ఉంటుందంటే ఆయన్ని మేము అర్థం చేసుకొని ఆయన అలా ఇంప్రూవైజ్ చేస్తారని తెలుసు, దాన్ని బట్టి మేము అలా ఫాలో అవుతుంటాము. ఆయన మన ఒపీనియన్ తీసుకొని మమ్మల్ని ఎగ్జైట్మెంట్ చేస్తూ ఆయన బిల్డ్ చేసుకుంటూ వెళ్తుంటారండి. ఇది డే 1 నుంచి స్టార్ట్ అయిన దగ్గర నుంచి రిలీజ్ రోజు వరకు ఉంటుందండి. అది నిరంతరం ఒక ప్రాసెస్ అండి. అది ఇంకా ప్రత్యేకంగా అంటే వర్క్ చేసి అంటే స్టార్టింగ్ వాళ్ళకి కొంచెం అర్థం కాదు, కానీ నేను కంటిన్యూ వర్క్ చేయడం వల్ల బాగా సింక్ అయ్యి ఉన్నాం అనమాట. ఆయన అంటే ఆర్ట్ డైరెక్షనే కదండి, మిగతా అన్నింటిలోనూ మనం ఎంటర్ అయినా కూడా ఆయన స్పేస్ ఇస్తారనమాట. ఓకే, ఒక ఆర్ట్ డైరెక్టర్ వరకు మాత్రమే వారండి. వేరే దాంట్లో ఈ సీన్ ఏదైనా బాగాలేని చెప్పండి, మీరు ఏమైనా ఉంటే ఐడియా ఇవ్వండి అంటారు. మనం ఇస్తే దాన్ని ఎంతవరకు తీసుకోవాలి అంతవరకు తీసుకుంటారండి. ఓకే, అదేంటంటే మనం ఇంకా ఎక్కువ వర్క్ చేయాలనిపిస్తుంది, ఆ స్పేస్ ఎక్కువ ఉంటుంది. అంటే మీరు స్పేస్ గురించి మాట్లాడారు కాబట్టి, ఇంతకుముందు సినిమాలకి సెట్స్ డిజైన్ చేసే వాళ్ళందరినీ ఆర్ట్ డైరెక్టర్ అంటారు. ఇప్పుడు ప్రొడక్షన్ డిజైనర్స్ అని అది ఇవాల్వ్ అవుతుంది. అవునండి, ఎందుకు అలా ఇవాల్వ్ అయింది నాగేంద్ర గారు? అంటే యాక్చువల్లీ ఇదివరకు ఏంటంటే తెలుగు సినిమాకి ఒక ఆర్ట్ డైరెక్షను అంటే వర్క్ స్టైల్ అండి. ఇదివరకు వర్క్ స్టైల్ డిఫరెంట్ ఉండేది. ఇదివరకు ఏంటంటే ఒక డైరెక్టర్ ఒక స్క్రిప్ట్ రాసుకొని ఒక బ్యాక్గ్రౌండ్ కానీ ఇలా ఉండాలని ఒక సినిమాని అలా ఫిక్స్ అయ్యేవాళ్ళండి. ఫిక్స్ అయిన తర్వాత డైరెక్టర్ చెప్పింది అందరూ చేస్తే సరిపోయేదండి. ఇప్పుడు హాలీవుడ్లో ఏం చేస్తున్నారు, హాలీవుడ్లో మేకింగ్ ప్రాసెస్ ఎలా ఉంటుంది అనేది ఇప్పుడు కొత్తగా వచ్చే డైరెక్టర్స్ కానీ రైటింగ్ నుంచి వచ్చే డైరెక్టర్స్ కానీ వీళ్ళు ఏం చేస్తున్నారంటే హాలీవుడ్ మేకింగ్ స్టైల్ ఎలా ఉంటుంది, లేదంటే కొంతమంది అక్కడ ఇన్స్టిట్యూట్లో జాబ్ చేసి రావడము, వాళ్ళు ఏం చేస్తున్నారంటే హాలీవుడ్ మేకింగ్ ఇలా ఉంటుంది, అక్కడ ఒక ప్రొడక్షన్ డిజైనర్ ఉంటారు, ప్రొడక్షన్ డిజైనరే మాకు అన్నీ ఇస్తారు, మేము ఇలా సీన్ చెప్తే ఆ సీన్కి ఎలాంటి విజువల్స్ కావాలి, ఆ మూడు మన డెలివరీ అవ్వాలంటే ఎలాంటి కలర్స్ ఉండాలి, ఇవన్నీ మాకు అక్కడ ఇస్తారు అని వాళ్ళే అలా చేంజ్ చేసుకుంటూ వచ్చారండి. మాకు ఆ ఫార్మాట్ కావాలి అన్నప్పుడు ఆ ఫార్మాట్ని అందిపుచ్చుకున్న వాళ్ళు కంటిన్యూ అవుతున్నారండి.
ఆ ఫార్మాట్ని అందిపుచ్చుకునే వాళ్ళు కొంచెం వెనకబడుతున్నారు. అలా ప్రొడక్షన్ డిజైన్ అనేది ఆర్ట్ డైరెక్షనే అండి. ఆర్ట్ డైరెక్షన్లో ఇంకొంచెం షార్ప్నెస్, ఇంకొంచెం బ్రెయిన్ వర్క్ ఎక్కువ చేయడం. అంటే మనలో కూడా ఒక డైరెక్టర్ని చూసుకుంటూ దాన్ని ముందుగానే మనం కూడా ఇదివరకు డైరెక్టర్ విజువలైజ్ చేసింది మాత్రం ఆయన చెప్పించేసి సరిపోయేది. ఇప్పుడు మనం కూడా ఇమాజిన్ చేయాలండి. ఇమాజిన్ చేసి దీనికి ఇలా ఉంటే బాగుంటుంది, ఈ సీన్ ఇలా ఉంటే కొత్తగా ఉంటుంది, మీరు అనుకున్న ఎక్స్ప్రెషన్ దీని ద్వారా డెలివరీ అవుద్ది. ఇంకోటి కొన్ని సీన్స్ బాగా హై అవ్వాలనుకోండి, జనరల్గా ఏంటంటే దాని ముందు మనం కొంచెం డౌన్ చేయాలండి. ఆ ముందుది కూడా మనం హైగా సెటిలైజ్ చేసామనుకోండి, దాని తర్వాత మీరు ఎంత పెద్ద సెట్ వేసినా అది హై ఉండదు అనమాట. ఈ బ్యాలెన్సింగ్ అప్ అండ్ డౌన్స్ కూడా చూసుకొని వర్క్ చేయాలండి. ఇప్పుడు అది తెలియకోకుండా ఏమవుతుందంటే సక్సెస్కి తెలియకుండా ఇంజెక్ట్ అవుతుంది. అది డైరెక్ట్గా ఆడియన్స్కి అర్థం కాదు, ఇది ఇక్కడ ఇలా చేశారు కాబట్టి బాగుంది. ఇంకోటి ఇప్పుడు ఏంటంటే ఎక్కడ సెట్ అని తెలియకూడదండి. తర్వాత అలాగే మీకు ఇంకోటి అంటే కెమెరా మూమెంట్ అండి. అంటే ఇప్పుడు మీకు కొన్ని ప్లేస్లో డిఫరెంట్ షాట్ రావాలంటే రాదండి అది. అప్పుడు ఏంటి, కెమెరా మూమెంట్ కోసం సెట్ని బిల్డ్ చేయాలి. అంటే అక్కడ ఏదో ఒక హోల్ పెట్టాలి, లేదంటే అక్కడ ఒక వాల్ మూవ్ చేస్తే కెమెరా ట్రాక్ అలా వెళ్ళి ఇలా తిరగాలి. ఆ షాట్ రావాలి అంటే ఎలాంటి సెట్ ఉంటే వస్తుంది అనేది కూడా ఆర్ట్ డైరెక్టర్ ఇమాజిన్ చేయాలండి. ఇది మీరు ఒక కెమెరామెన్ తో, డైరెక్టర్ ఐడియాలజీస్ తో మీరు అందరూ ఈ సీన్ మనం ఎలా మేకింగ్ చేస్తున్నాము, ఇది వైడ్ లో షూట్ చేస్తున్నామా, కాంపాక్ట్ గా షూట్ చేస్తున్నామా, లేదంటే దీంట్లో కెమెరా మూమెంట్ ఎక్కువ ఉంటుందా, బ్లాక్ ఏదైనా పెడితే వెనకాల డెప్త్ ఏమొస్తుంది, ఇవన్నీ కూడా కెమెరామెన్, ఆర్ట్ డైరెక్టర్ ముగ్గురు ఎక్కువ ట్రావెల్ చేయడం వల్ల అసలు మన ఈ సినిమాని ఎలా చేస్తున్నాం. జనరల్గా ఏంటంటే ఒక కథని మనం ఇలా షూట్ చేసుకుంటూ వెళ్ళామనుకోండి, ఆడియన్స్ కూడా ప్రీవియస్ చూసిన సినిమా లాగే అదే సీన్ లాగా ఉంటాయి. ఎన్ని మూవీస్ చేసినా మీకు ఒకే టైప్ ఆఫ్ స్టోరీస్ వస్తుంటాయి, సీన్స్ ఇంచుమించు అలాగే ఉంటాయి. మన హ్యూమన్ ఎమోషన్స్ కావచ్చండి, మన డ్రామా కావచ్చు, అయ్యే ఉంటాయి కదా, కొత్తగా రావు. దాన్ని కొత్తగా డెలివరీ చేయాలంటే మీకు ఫోటోగ్రఫీ, ఆర్ట్ డైరెక్షన్, డైరెక్టర్ టేకింగ్ అండి, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్తోనే కొత్తదనం వస్తుంది. ఇప్పుడు బాహుబలి సినిమా రిలీజ్ అయిన తర్వాత ఓహో సెట్లు అసలు ఇలా కూడా వేస్తారా, ఎంత హ్యూజ్గా ఉంటాయా అనేది ప్రేక్షకులందరికీ అట్ ద సేమ్ టైం ఇండస్ట్రీ వాళ్ళకి కూడా ఒక కొత్త ఎక్స్పీరియన్స్ అది. సో ఆర్ట్ డైరెక్షన్లో బాహుబలి ఎన్నో విషయాల్లో ఒక బెంచ్ మార్క్ సెట్ చేసింది. ఆర్ట్ డైరెక్షన్లో వచ్చిన మార్పులు ఏంటి ఆ సినిమా తర్వాత? చెప్పాలంటే ఓన్లీ రాజమౌళి గారి వల్లే ఆర్ట్ డైరెక్షన్కి ఇంపార్టెన్స్ పెరిగిందండి. దాని ముందు లేదనమాట. దాని ముందు ఏంటంటే ఇక్కడ చూసినా ఒరిజినల్ లొకేషన్లో షూట్ చేస్తాం, ఆర్ట్ డైరెక్టర్ పని లేదనేవాళ్ళు. వన్స్ బాహుబలి వచ్చిన తర్వాత ఏమవుతుందంటే మీకు ఆ విజువల్ ఇంపాక్ట్ ఆడియన్కి బాగా కనెక్ట్ అయిపోయిందండి. ఆడియన్స్ దానికి దగ్గర అయిపోయారు. ఇంకా దానికి తగ్గితే వాళ్ళు అది యాక్సెప్ట్ చేయలేని అలవాటు పడిపోయారండి. దానివల్ల ఏమవుతుందంటే ఎంత చిన్న స్టోరీకైనా ఏదో ఒక యాంగిల్లో విజువల్ ఇంపాక్ట్ కావాలి. అన్ని బాహుబలి లాంటి సినిమాలు రావండి, వేరే నార్మల్ స్టోరీస్ వస్తాయి. నార్మల్ స్టోరీకి కూడా ఒక విజువల్ స్పాన్ కావాలండి. ఆ విజువల్ స్పాన్ కావాలంటే ఏం చేయాలి అనే దాంట్లో లొకేషన్ చూస్ చేసుకునే దాంట్లో కావచ్చు, లేదంటే మన సెట్ వేసే దాంట్లో కావచ్చు, ఇవి ఎక్కువ పెరిగాయండి. పెరగడంతో ఆర్ట్ డైరెక్టర్ జాబ్ ఎక్కువ పెరిగింది అన్ని మూవీస్కి అండి. అంటే ఇప్పుడు విఎఫ్ఎక్స్లు నడుస్తున్న కాలం ఇది, గ్రీన్ మ్యాట్లు వేసి ఏదైనా చూపించగల టెక్నాలజీ వచ్చేసింది. అవునవును. అలాంటి టైంలో కూడా ఇంకా మనకి సెట్లు వేయటం అనేది నడుస్తోందా? ఎక్కువైందండి. మీకు ఎప్పుడో బ్లాక్ అండ్ వైట్ సినిమాల్లో మొత్తం సెట్లు షూటింగ్ చేసేవాళ్ళు. అప్పుడేంటే తక్కువ సినిమా ఉండేటివన్నీ సెట్లు వేసేవాళ్ళు. అందులో మూవీస్ ఎక్కువ పెరిగిపోయాయి. ఇప్పుడు పెరిగిపోవడం వల్ల విఎఫ్ఎక్స్ ఉన్నప్పటికి కూడా సెట్ అనేది ఒక పార్ట్ అయిపోయిందండి. సెట్ లేకుండా విఎఫ్ఎక్స్ చేయలేకపోతున్నాం. కంప్లీట్ విఎఫ్ఎక్స్ చేయడానికి మీకు ఫ్యూచర్లో రావచ్చండి. ఫ్యూచర్లో ఇప్పుడు అన్రియల్ ఇంజిన్ కూడా వస్తుందండి. ఇప్పుడు అన్రియల్ ఇంజిన్లో కూడా కొంత పాసిబిలిటీ అవుతుంది. కాకపోతే దానికి ఏంటంటే దానికి కూడా బోల్డ్ వర్క్ చేయాలండి. అంటే డైరెక్టర్ కావచ్చు, డిఓపి, ఆర్ట్ డైరెక్టర్ బోల్డ్ అంత వర్క్ చేస్తేనే అన్రియల్ ఇంజిన్కి, అంటే ఒక సినిమా స్టోరీకి ఎంత వర్క్ చేయాలో దాన్ని మించి వర్క్ చేయాల్సి వస్తుంది దానికోసం అండి. అందుకని ఇప్పుడు ఏమవుతుందంటే దానికి అంత వర్క్ చేసే వాళ్ళు సెట్ చేసుకుందాం, మనకు విజువల్గా కనిపిస్తుంటుంది, ఇప్పుడు ఎందుకు మనం రిస్క్ చేయడం అనే వేలో ఇంకా మనం సెట్ల మీద డిపెండ్ అవుతున్నాం అండి. అది నెక్స్ట్ జనరేషన్ వాళ్ళు దాన్ని బాగా ఓన్ చేసేసుకుని అది ఈజీ అయిపోయింది అనుకోండి. అప్పుడు వచ్చినా కూడా అంటే అందుకండి ఇప్పుడు ఆర్ట్ డైరెక్టర్స్ కూడా ఏంటంటే విఎఫ్ఎక్స్ మీద కూడా గ్రిప్ పెంచుకుంటూ వెళ్ళారు అనుకోండి, మెల్లిగా దాంట్లోకి అప్గ్రేడ్ అవ్వచ్చు. దానికి కూడా మళ్ళీ పీపుల్ కావాలి.
ఇప్పుడు డైరెక్టర్ అన్ని థింక్ చేయలేడు కదండి. డైరెక్టర్ స్క్రిప్ట్ని ఆలోచిస్తాడు, విజువల్ ఇంపాక్ట్ నాకు ఇలా కావాలని, దాని తర్వాత ఎవరో ఒకరు పని చేయాలి. ఆ విజువల్ ఇంపాక్ట్ రావడానికి విఎఫ్ఎక్స్ వాళ్ళ దగ్గర కూర్చొని ఇక్కడ ఇది పెట్టండి. ఇప్పుడు మేమేం చేస్తున్నాం, ప్రాక్టికల్గా ఇక్కడ ఇది పెట్టండి అక్కడ పెట్టండి అన్నాం, రేపు మానిటర్లో ఇక్కడ పెట్టండి అక్కడ పెట్టండి అని జాబ్కి వెళ్ళిపోవచ్చండి. అప్పుడు అది కూడా ప్రొడక్షన్ డిజైన్ అవుద్ది. ఓకే, సో ఎప్పటికప్పుడు ఇవాల్వ్ అవుతూ అప్గ్రేడ్ చేసుకుంటూ వెళ్తే ఎవరికి ఏ థ్రెట్ ఉండదు, ఏముండదండి అని అంటున్నారు. బేసిక్ గా సినిమా అనేది మీకు మనుడు ఉన్నంత వరకు ఉంటుందండి, దాని రూపం మారుతుంటుంది అంతే. అది నేను నా ఎక్స్పీరియన్స్లో నేను అబ్జర్వ్ చేసింది. నేను స్టార్టింగ్లో వచ్చినప్పుడు చాలామంది ఆర్ట్ డైరెక్టర్స్ మా టైంలో సెట్స్ అన్నీ ఉండేవి, మీకు సెట్లు ఉండవు అని, రియల్ లొకేషన్ చేస్తారు, మీకు పెద్ద పని ఉండదు, ఎందుకు వచ్చేది దీంట్లో అనేవాళ్ళండి. ఇప్పుడు ఆ వర్డ్కి ఇప్పుడు జరుగుతున్న దానికి సంబంధం లేదండి. ఈవెన్ కోవిడ్ టైంలో కూడా అండి, కోవిడ్ టైంలో కూడా చాలామంది నా సీనియర్ ఆర్ట్ డైరెక్టర్స్ ఏమన్నారంటే, అప్పుడు నేను అసోసియేషన్ ప్రెసిడెంట్గా ఉండేవాడిని. అప్పుడు ఆ కోవిడ్ టైంలో నేను అందరి ఆర్ట్ డైరెక్టర్స్తోనూ ఏంటి అని ఒక రివ్యూస్ తీసుకోవడానికి, ఎలాగా ఏంటి మన అసోసియేషన్ నుంచి ఏం చేయాలి, ఇది ఎప్పటి వరకు ఉంటుంది అని అనే దాంట్లో డిస్కస్ చేసేవాళ్ళు చాలామంది చెప్పారంటే, నెక్స్ట్ ఇంకా మూవీస్ ఉండవు, అందరూ ఓటీటీలో సినిమా చూస్తారు, ఓటీటీలోకి అంత పెద్ద సెట్లు వేసి ఆ డేట్లు చాలా ప్రాబ్లం ఉంది అంటుంటే నాకు ఎందుకో అది కరెక్ట్ కాదనిపిస్తుందండి. ఇంకా ఎక్కువ వద్దు అనిపించింది నాకండి. అంటే మీకు టీవీలో చూస్తున్నారా, థియేటర్లో చూస్తున్నారా కదండి, ఆడియన్కి ఇంపాక్ట్ అనేది చూడాలి. అది టీవీలో చూసినా ఇంపాక్ట్ కావాలి, థియేటర్లో ఇంపాక్ట్ కావాలి, ఇంపాక్ట్ అయితే మస్ట్ కావాలి. ఆ ఇంపాక్ట్ కావాలంటే 24 క్రాఫ్ట్ కావాలి. 24 క్రాఫ్ట్లో మనము చాలా కీ రోల్ ప్లే చేస్తాం. కాబట్టి ఇప్పుడు మీకు ఒక స్క్రీన్ మీద ఏదైనా కనపడుతుందంటే యాక్టర్ పర్ఫార్మెన్స్ ఎంతైతే కనిపిస్తుందో 50% బ్యాక్గ్రౌండ్ కనిపిస్తుంటుందండి, విజువల్ బ్యాక్గ్రౌండ్ కూడా కనిపిస్తుంటుంది అనమాట. అలాగే యాక్టర్ పర్ఫార్మెన్స్ ఎలివేట్ అవ్వాలంటే బ్యాక్గ్రౌండ్ సపోర్ట్ చేయాలండి. ఇప్పుడు ఒక యాక్టర్ ఒక పెయిన్గా ఫీల్ అవుతున్నారు అంటే నా బ్యాక్గ్రౌండ్ బ్రైట్గా ఉందనుకోండి, ఆ ఎక్స్ప్రెషన్ డెలివరీ అవ్వదు, మ్యాచ్ అవ్వదు. ఆ మూడ్ రావాలంటే నేను ఒక డార్క్ బ్యాక్గ్రౌండ్, అది ఒక మిక్స్డ్, అంటే ఆడియన్కి దాని మీద సెట్ మీద దృష్టి వెళ్ళకుండా క్యారెక్టర్ మీదకి వచ్చేలాగా నేను బ్యాక్గ్రౌండ్ సెట్ డిజైన్ చేయాలండి. అప్పుడు వాళ్ళ పర్ఫార్మెన్స్ డెలివరీ అవుతుందండి. కాబట్టి కామన్ ఆడియన్స్ తెలియదండి, ఇది వీళ్ళు సెట్ వేశారు బాగా చేశారని తెలియదు. బట్ ఒక సినిమా చాలా బాగా ఆడియన్కి దగ్గర అయింది అంటే దాంట్లో ఆ డైరెక్షన్ చాలా బాగున్నట్టే అండి. సెట్ వేసారు లేదా పక్కన పెడితే ఆ డైరెక్షన్ బాగుంటేనే ఆడియన్స్ రీచ్ అవుతుందండి. కానీ అది ఎవరికి తెలియదండి, తెలియకపోవటమే ఒక సక్సెస్. తెలియకపోవడం గొప్పదండి ఆర్ట్ డైరెక్షన్ అంటే. బట్ మనం రియల్ లొకేషన్ చేయలేదు కానీ ఎవరికి ఎక్కడ సెట్లు లేవే అని అనిపించాలండి. అప్పుడు మనం పెద్ద సక్సెస్ అయ్యండి, అవార్డు వచ్చిన సమానం ఉండదు. ఆస్కార్ రాకపోయినా పర్లేదు కానీ అది ఆస్కార్ వచ్చినంత గొప్పతనం. మీరు ఒక మాట అన్నారు, ఇప్పుడు విఎఫ్ఎక్స్లు రియల్ ఇంజిన్స్ వచ్చేస్తున్న ఈ టైంలో కొంతమంది సార్లు ఈసారిలో ఇవన్నీ ఎందుకులే మనం సెట్టే వేయించుకుందాం అనుకుంటున్నాం. ఎక్స్పెండిచర్ వైజ్ చూస్తే ఏది ఎక్కువ అంటే ఇప్పుడు రెండు కొంచెం దగ్గరగా ఉన్నాయండి, రెండు ఈక్వల్గానే ఉన్నాయి. ఓకే, ఇప్పుడు ఏమవుతుందంటే అండి, మనం సెట్ వేసేసుకుంటే కొంచెం ఎక్కువైనా కూడా అండి ఆన్ స్పాట్లోనే ఒక క్లారిటీ వచ్చేస్తుందండి. లేదు కొంచెం తగ్గుతుందని విఎఫ్ఎక్స్కి వెళ్ళామనుకోండి, తర్వాత అది బాగా రాక సింక్ అవ్వక కొంచెం తెలుస్తుంది అనుకోండి, మొత్తానికి మోసం వస్తుంది. కరెక్ట్. అందుకని రిస్క్ సెట్లు వేసుకోవడం అనేది ఉత్తమం. సెట్లు ఇప్పుడు ఏం చేస్తున్నాం అంటే సెట్లు ఒక సెట్ బిల్డ్ చేస్తున్నాం అండి, నెక్స్ట్ స్టెప్ని సీజీ వాడుకుంటున్నాం అనమాట. అంటే బ్యాక్గ్రౌండ్ బ్లర్లో ఉంటుందండి విఎఫ్ఎక్స్ అన్నది. మీకు ఫ్రంట్ పొజిషన్లోకి విఎఫ్ఎక్స్ వచ్చిందంటే మీకు కంపల్సరీ సీన్ డిస్టర్బ్ అవుద్దండి. అది క్లారిటీ రావాలంటే కొంచెం టైం పడుతుంది. మనకి ఇంకా సాఫ్ట్వేర్లు కొత్త సాఫ్ట్వేర్ రావడం, టెక్నీషియన్స్ దాని మీద బాగా గ్రిప్ ఉన్న వాళ్ళు వర్క్ చేయడం. ఇంకోటి అంటే మనకు అది ఎక్కువ లాంగ్ ప్రాసెస్ అండి. విఎఫ్ఎక్స్ అనేది మనం ఒక జనరల్గా మనకు తెలుగు మూవీని మనకు 100 daysలో ఎక్కువ అంటే 100 days, ఒక 50 days నుంచి 100 days, పెద్ద సినిమా అంటే ఒక 200 days షూట్ చేస్తామండి. విఎఫ్ఎక్స్ మీకు ఇయర్స్ చేయాలండి క్వాలిటీ రావాలంటే, 1 year 2 years చేయాలి, టైం బాగా తీసుకుంటుంది. అప్పుడేమవుద్ది, మనం చేసే ఇన్ని మూవీస్ చేయలేం. కరెక్ట్. అందుకని విఎఫ్ఎక్స్ పూర్తి స్థాయిలో మనకి ఉపయోగపడట్లేదండి. కొన్ని అంటే చిన్న సినిమాలకి ఏంటంటే పెద్ద స్పాన్ ఉన్న లొకేషన్ కావాలి, బడ్జెట్ లేదు, అక్కడ కొంత విఎఫ్ఎక్స్కి వెళ్తున్నారండి. పెద్ద సినిమాలకే విఎఫ్ఎక్స్ తక్కువ వెళ్తున్నారండి. ఓకే. ఈ మధ్య కాలంలో అంటే మీరు రీసెంట్గా చేసిన సినిమాల్లో విరూపాక్ష వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ హిట్స్, అసలు థియేటర్స్లోను ఓటీటీస్లోను ఏమంటారు బ్లాక్ బస్టర్ అది. సో దాంట్లో ఆర్ట్ వర్క్ నిజంగా ఎక్సలెంట్ అందరూ అన్నమాట.
సో మెల్లిమెల్లిగా పీరియాడిక్స్ పెరుగుతున్నాయి. దాని తర్వాత డెవిల్ వచ్చింది, చాలా సినిమాలు అలా చూసుకుంటూ పోతే పీరియాడిక్స్ అంటే సెట్లకి ఎక్కువ స్కోప్ పెరిగినట్టే అనుకోవాలి. ఎందుకంటే వీ హ్యావ్ టు గో బ్యాక్ ఇన్ టైం. సో దీన్ని మీరు ఎట్లా చూస్తున్నారు ఈ పరిణామాన్ని? అంటే పీరియాడిక్ అనగానే ఆడియన్స్ తెలుస్తుందండి, ఇది ఎక్కడ ఉండవు కాబట్టి సెట్ చేశారని తెలుస్తుంది. కానీ ప్రతి మూవీకి వర్క్ ఉంటుందండి, ఆర్ట్ డైరెక్షన్ వర్క్. అంటే ప్రజెంట్ మీరు ఒక సాఫ్ట్వేర్ బ్యాక్గ్రౌండ్ లో సినిమా చేస్తున్నారు అనుకోండి, దానికి సెట్ ఉంటుందండి. మీకు ఏమనుకుంటారంటే హైటెక్ సిటీ అక్కడ షూట్ చేశారు అనుకుంటారు, కానీ అక్కడ రియల్ లొకేషన్ లో మనం ఎక్కువ పాటు చేయలేమండి. అది కూడా మనకు ఆ ప్రాపర్ లైటింగ్ ప్యాటర్న్ కావాలంటే, అంటే పీరియాడిక్ చేయడం వల్ల ఏమవుద్దంటే ఇది ఎక్కడా ఉండదు కాబట్టి ఇది సెట్ కరెక్ట్ అట్లా పేరు వస్తుందండి. కష్టం అనేది అన్నిట్లో ఒక ఈక్వల్ గా ఉంటుందండి. అలాగే ఇప్పుడు నాకు మీరు అన్నట్టు విరూపాక్ష అనగానే నాకు ఈ మధ్య విరూపాక్ష బాగా పేరు రావడం వల్ల విరూపాక్ష జానర్ మూవీసే ఎక్కువ వస్తున్నాయి అనమాట. అంటే అలా ఏం ఉండదండి మనకు, ఆ డైరెక్టర్ స్టోరీని బట్టి ఆ జోన్లోకి వెళ్ళి మనం వర్క్ చేస్తాం. మన వర్క్ అనేది ఒకేలా ఉంటుంది. అలా మనం ఆ థ్రిల్లర్ మూవీ మైండ్ సెట్ మంది కాదండి, అది అది ఆ స్క్రిప్ట్ అనమాట. ఆ స్క్రిప్ట్ ఆ డైరెక్టర్ ఐడియాని బట్టి ఆ డైరెక్టర్ని ఫాలో అవుతూ మనం ఒక వరల్డ్ క్రియేట్ చేసాం. అట్లాగే ఇప్పుడు మళ్ళీ నేను ఈగిల్ అనే ఒక మూవీ చేస్తున్నానండి, అది కంప్లీట్ వేరే స్టైల్లో ఉంటుందండి. బట్ ఆ జోన్లోకి వెళ్ళి ఆ డైరెక్టర్ ఐడియాలజీని బట్టి అక్కడ వర్క్ చేస్తాం. జనరల్గా చాలా మంది చేస్తుంటే ఒకరు సినిమా చేశారంటే అలాంటి సినిమాలకి రిఫర్ చేస్తారండి. అది చెప్పాలంటే అది కొంచెం బోరింగ్గా ఉంటుందండి. మనం చేసింది మళ్ళీ చేసింది చాలా బోరింగ్గా ఉంటుంది. వేరే కొత్త ఛానల్ చేసాం అనుకోండి, మన ఎక్కువ రీసెర్చ్ ఉంటుంది. సో అంటే ప్రతి సినిమాలోనూ ఆర్ట్ వర్క్ అనేది, ఆర్ట్ డైరెక్షన్ అనేది జరుగుతూనే ఉంటుంది. అవునండి. ఒక రెగ్యులర్ సినిమా అనుకుంటే పీరియాడిక్ కాకుండా ఎవరికి తెలియాలంటే ఇప్పుడు మీరు అన్నట్టు హైటెక్ సిటీలో ఏదైనా ఆఫీస్ సెటప్ ఉందనుకోండి, అది మనం వెళ్ళి ఒక ఆఫీస్ వాళ్ళ పర్మిషన్ అడిగి అక్కడ చేసుకోవటం అనేది ప్రాక్టికల్లీ నాట్ పాసిబుల్. సో అందుకని మీరు సెట్ వేసేస్తారు. సో ప్రతి సినిమాలోనూ ఆర్ట్ డైరెక్షన్ అనేది ఇట్స్ ఎ మస్ట్ థింగ్. సో జనాలు గ్రహించాల్సింది అనమాట ఈ విషయం. ఇది ఖచ్చితంగా ఇది కూడా సెట్టే. ఓ చిన్న కిచెన్ అయినా సరే మీకు చాలా ఇంట్రెస్టింగ్ షాట్స్ వచ్చాయి, ఇంట్రెస్టింగ్ గా ఉంది ఇది అంటే అది కంపల్సరీ సెట్ ఉంటుందండి. ఓకే, ఇంటెలిజెంట్ గా ఉంది. ఓకే, ఎందుకంటే రియల్ లొకేషన్ లో ఇంటెలిజెంట్ షాట్స్ ఇంట్రెస్టింగ్ బ్లాగ్స్ రావండి, కష్టం. ఎందుకంటే వాళ్ళు కంఫర్ట్ గా వాళ్ళు ఆఫీస్ పెట్టుకుంటారు. మనకి కెమెరా మూవ్మెంట్ ఉంటుందండి, లైటింగ్ సోర్స్ ఉంటుంది, ఇవన్నీ దాంట్లో రావు అనమాట. హనుమాన్ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి మనం చిరంజీవి గారు కూడా అసలు బీభత్సమైన కాంప్లిమెంట్స్ ఇచ్చేసారు ఆయన. అవునండి. మెగాస్టార్ మాట్లాడడం అనేది, దాని గురించి అంత పాజిటివ్ గా మాట్లాడడం అనేది డెఫినెట్లీ ఒక మంచి పాజిటివ్ ఎనర్జీని ఫిల్ చేసి ఉంటుంది ఎంటైర్ టీమ్ లో. బట్ వీటన్నిటి మధ్యలోనే కొన్ని ఇష్యూస్ కూడా వచ్చాయి. సో ఎట్లా ట్యాకిల్ చేస్తున్నారు ప్రశాంత్ వర్మ గారు దీన్ని? ప్రశాంత్ గారు చాలా కూల్ గా ఉంటాడు. లోపల ఇంటర్నల్ గా ఆయనకు ఒక వార్ ఉంటుందండి, బట్ ఆయన బయటకి చాలా కూల్ గా ఉంటారండి. చాలా కూల్ గా ఉంటారు. అంటే క్రియేటివ్ పరంగా ఎక్కడ డిస్టర్బ్ అవ్వకుండా చూసుకుంటాడు అంతే. ఆయన టార్గెట్ ఏంటంటే మనం చేసిన సినిమాని ప్రాపర్గా రీచ్ అవ్వాలి. రీచ్ అవ్వడం కోసం ఇంకా మీకు రిలీజ్ స్క్రీన్ మీద పడేంత వరకు వర్క్ చేస్తూనే ఉంటారండి. అయిపోయిన వర్క్ అయిపోయింది వదిలేరు అనమాట. అది ఏం చేయాలి ఎప్పటికప్పుడు ఒక ప్రణాళిక ఉండదండి. సిచ్యువేషన్ రిక్వైర్మెంట్ ఏముంది దానికి ఎలా చేయాలి, అది ఎవరు సజెషన్ తీసుకుంటే ఆ సజెషన్ బట్టి ఆయన ఒక ఐడియాలజీ ఉంటుందండి. ఆయన అబ్జర్వ్ చేసింది ఏంటంటే ఆయన ఎవరిని ఇబ్బంది పెట్టరండి, అలా అని చెప్పి కాంప్రమైజ్ అవ్వరండి. ఈ రెండు జాబులు చేయడం చాలా కష్టం అండి. ఇది చేస్తే అది అవ్వదండి, అది చేస్తే ఇది అవ్వదు. కానీ ఆ రెండు చేయడం అంటే నేను ఆయనలో చాలా ఇన్స్పైరింగ్ ఫీల్ అయ్యాను. ఇలాగే ఇప్పుడు నేను బాగా రాలేదంటే కొంచెం ఒకసారి నా స్టాఫ్ మీద ఎక్కువ కొంచెం సీరియస్ అవ్వడము, ఇరిటేట్ అవ్వడం జరుగుతుంటుందండి. ఆయన ఎక్కడ ఇరిటేట్ అవ్వరు, ఎవరి మీద ఏం ఫీల్ అవ్వరండి, ఎందుకు డిలే చేస్తారని చెప్పరు. ఇప్పుడు ఒకసారి మనకు యాక్టర్ ఇప్పుడు తేజాని ఒకసారి పైకి హ్యాంగ్ చేసి ఉంటారండి, మనం వెళ్ళి ఇలా చేస్తే బాగుంటుంది అంటే అవును చేద్దాం అంటారండి, అతను అక్కడ పైన హ్యాంగ్ అవుతూనే ఉంటారు అన్నమాట. చాలా మంది ఏం చేస్తుంటే యాక్టర్ అక్కడ ఉన్నారు ఇప్పుడేం లేదు వదిలేయండి పక్కకు తప్పుకుంటూ అంటారండి. సెట్లో ఏదన్నా కొంచెం బెటర్మెంట్ చేద్దామంటే వన్స్ యాక్టర్ వచ్చిన తర్వాత ఒప్పుకోరు అన్నమాట. ఈయన యాక్టర్ వచ్చి షార్ట్ తీసేసినా కూడా మనం ఏదైనా కొంచెం బెటర్మెంట్ చేద్దామంటే ఓకే మళ్ళీ చేద్దాం షార్ట్ అంటారండి. అంత కూల్గా ఉంటారు. బట్ ఆయన కూల్ కనిపిస్తారే కానీ ఇంటర్నల్గా ఒక పెద్ద వార్ అయితే ఉంటుందండి స్క్రిప్ట్ పరంగా. ఆయన టార్గెట్ ఏంటంటే ఎండ్ ఆఫ్ ది డే రిజల్ట్ కోసమే పనిచేస్తారండి. ఇక్కడ ఎవరి ఐడియా తర్వాత ఎవరు ఇక్కడ కరెక్ట్గా చేయట్లేదు, నా మూవీకి వీళ్ళు మైనస్ అవుతున్నారు అని డిసప్పాయింట్ అవ్వరండి, వీళ్ళు ప్లస్ అవుతున్నారు అని ఎగ్జైట్మెంట్ అవ్వరు. ఫైనల్గా కావాల్సింది ఏంటి, మనం హిట్ సినిమా చేయాలి అనేది దాని మీద ఆ పాజిటివ్ వే ఉంచండి. అది నాకు చాలా ఇన్స్పైరింగ్ అనిపిస్తుంది అనమాట.
ఒక్కొక్కరి దగ్గర ఒకటి నేర్చుకుంటామండి. ప్రశాంత్ గారికి నేను ఇది నేర్చుకున్నాను. అదేలేండి, అంటే ఓ పక్కన ట్రై చేస్తున్నాను, నేర్చుకోలేదు, అది కూడా ట్రై చేస్తున్నాను అనమాట. హనుమాన్ మొత్తం డైరెక్షన్ ఎంతకాలం పట్టింది అంటే ఇది ఆల్మోస్ట్ 2-3 years నుంచి చేస్తున్నట్టున్నారు. అంటే కంటిన్యూ షూట్ చేయలేదండి. మాకేంటంటే బడ్జెట్ కూడా అంటే ఈరోజు జరిగిన సినిమా బడ్జెట్ స్టార్టింగ్లో మా మైండ్లో లేదండి ఎవరికి. ఓకే, ఎవరికి లేదండి, ప్రశాంత్ గారికి లేదు, ఎవరికి లేదు. అదేంటంటే మీకు ఒక బడ్జెట్ ఇస్తున్నాడు హనుమంతులు గారు, ఐడియాస్ ఇస్తున్నాడండి. ఐడియాస్ ఇస్తున్నాడు ఫస్ట్, తర్వాత బడ్జెట్ ఇస్తున్నాడండి. అలా ఆయన తీసుకెళ్లారనమాట. ఇనీషియల్గా అనుకున్న బడ్జెట్ ఎంత, ఇప్పుడు అది ఎన్నింతలు పెరిగింది? అసలు ఆ బడ్జెట్ టాపిక్ ఎక్కడ ఉండదండి మాకు. ఓకే, ప్రశాంత్ గారు యాక్చువల్గా ప్రశాంత్ గారు ఎలా ఉంటుందంటే అండి, ప్రొడ్యూసర్ కూడా మిగతా అన్ని ప్రొడక్షన్ లాగా ఉండదండి. ప్రశాంత్ గారికి ఆయన ఒక ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ని పెట్టి హ్యాండిల్ చేస్తారనమాట అండి. ఓకే, అది ఈ ప్రొడ్యూసర్కి ఆయనకి ఎలా ఉంటుందో మనకు తెలియదు అనమాట. అలా అని చెప్పి యాక్చువల్ జనరల్గా ఏం చేస్తారంటే అండి, ఒక డైరెక్టర్ ఒక మూవీని ఒక ప్యాకేజ్లో తీసుకొని చేస్తున్నారంటే మిగతా టెక్నికల్ చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయండి. అంటే అన్నీ ఇవ్వకోకుండా, మీకు బడ్జెట్ ఇవ్వకోకుండా, లేదంటే పేమెంట్ల పరంగానే. కానీ ఇక్కడ బయట ప్రొడ్యూసర్స్తో చేస్తే ఎంత కంఫర్ట్ ఉంటుంది దానికన్నా ఎక్కువ ఉంటుందండి. డైరెక్ట్గా ప్రొడ్యూసర్ ఉండే చేసే కంఫర్ట్ కన్నా ప్రశాంత్ హ్యాండిల్ చేసే ప్రొడక్షన్ ఏదైతే ఉంటుందో అది చాలా కంఫర్టబుల్గా ఉంటుందండి. పేమెంట్స్ విషయంలో కావచ్చండి. మీకు మాకు ఒక గ్రూప్ ఉందన్నమాట అండి, అన్ని టెక్నీషియన్స్ ఉంటారు. మా హనుమాన్ పనిచేసే బాయ్ దగ్గర నుంచి చీఫ్ టెక్నీషియన్ వరకు ఒక గ్రూప్ ఉంటుంది అనమాట. అది మీకు మంత్ ఎండ్ అవ్వగానే ఫస్ట్ కానీ లేదంటే సెకండ్ లేదంటే 5th తారీఖు లోపు అండి మీ పేమెంట్స్ అన్నీ ట్రాన్స్ఫర్ అయ్యాయి చెక్ చేసుకుని ఒక మెసేజ్ వస్తుందండి. ఇంకా మీకు దాన్ని బట్టి మీకు అర్థం అవ్వాలి. అదే ఒక రకమైన పాజిటివ్ వైబ్ అండి. మీకు హనుమాన్ మూవీకి ఎవరన్నా వర్కర్ని పిలిస్తే ఇంకా వాడి వెహికల్ వచ్చేస్తాడండి. ఇంకా బండి వస్తుంది అంటే లేదా లేట్ అయిపోతుంది వచ్చేస్తా అంటాడండి. అలా వర్క్ చేశారండి ఈ సినిమాకి. అంటే ఏ ప్రశాంత్ గారు ఇలాగ సపోర్ట్ చేశారంటే ప్రొడ్యూసర్ నిరంజన్ రెడ్డి గారు ప్రశాంత్ గారికి ఎంత సపోర్ట్ చేస్తే అలా చేస్తారండి. కాబట్టి ఇదంతా నిరంజన్ రెడ్డి గారికి తక్కువదండి క్రెడిట్. సో బేసిక్గా ప్రశాంత్ వర్మ గారు అలా కన్విన్స్ చేసుకుంటారేమో. కరెక్ట్ అండి, అవును. ఎవరిని ఇబ్బంది పెట్టరు, కాంప్రమైజ్ అవ్వరు. అమేజింగ్. ఓవరాల్ ఇప్పుడు అంటే 2021 ఏప్రిల్లో స్టార్ట్ అయింది. సో ఇప్పుడు 2024లో రిలీజ్ అవుతుంది సినిమా. సో ఈ జర్నీ అంతట్లో జరిగిన ఒక 2-3 మిరాక్యులర్ సిచ్యువేషన్స్ చెప్పండి నాకు. మిరాకిల్స్ అంటే ఏముందండి, అదే ప్రతిసారి మాకు ప్రశాంత్ గారు ఒక కొత్త ఐడియా తీసుకురాగానే ఇది ఎలా చేయగలం మనం. జనరల్గా అయితే మనం టెన్షన్ పడిపోతామండి. బట్ ఆయన ఏంటంటే ఫస్ట్ మెల్లిగా మనల్ని ట్రాన్స్లోకి లాగుతారన్నమాట. అసలు ఫస్ట్ భయానికి గురి చేయనివ్వరండి. ఒక్కొక్క స్టెప్ దాన్ని ఎక్కడికి వెళ్ళిపోతామండి మనం అంతే. ఇంకా అదే ఒక ప్రాసెస్ అండి అంతే. అది అంటే మిరాకిల్స్ అనేది అంటూ ఏవి లేవండి అంటే నా పరంగా అండి. ఓకే, తేజ సజ్జాకి ప్రశాంత్ వర్మ గారికి ఇదంతా ఒక పెద్ద ఏమంటారు, ఇది చిన్న సినిమా కానే కాదు చాలా పెద్ద సినిమా అవబోతుంది అనేసి చాలామంది అంటున్నారు. సో వాళ్ళు కూడా అదే కాన్ఫిడెన్స్తో ఉన్నారు. అండ్ ప్రశాంత్ వర్మ గారు అన్నారు ఈ సినిమా నేను అనుకున్న ఎక్స్పెక్టేషన్స్కి రీచ్ అయితే హాలీవుడ్ రేంజ్లో నెక్స్ట్ సినిమా తీయబోతున్నాను అని. సో ఆయన డ్రీమ్స్ ఇవన్నీ డెఫినెట్లీ మీతో షేర్. ఆయన ఐడియాలజీ ఎట్లా ఉంటుంది, ఆయన విజన్ ఏంటి? ఆయన అన్ని బ్యాకప్ పెట్టేసుకుంటారండి, మొత్తం బోల్డ్ స్క్రిప్ట్స్ ఉన్నాయి ఇప్పటికే. ఆయన ఎందుకంటే వేరే జాబ్ ఏమి ఉండదండి. ఆయన కింద జాబ్ ఏంటంటే సెటిల్ ఆడతారండి, క్రికెట్ ఆడతారు, సినిమా అండి. ఇంకా ఫ్యామిలీ ఆయనతోనే ఉంటారు అనమాట. ఈయన ఫ్యామిలీతో ఉన్నాడు కదండి, ఫ్యామిలీ ఈయనతో ఉంటారు అనమాట. ఈ మధ్య ఆయనకి రీసెంట్గా మ్యారేజ్ అయింది, వైఫ్ని కూడా దీంట్లో ఇన్వాల్వ్ చేశారనమాట. కాబట్టి మీకు ఎందుకు మీరు ఇంతసేపు ఇంటికి రావట్లేదు ఈ ప్రాబ్లమ్స్ ఇంటినే తెచ్చేసుకున్నారు అనమాట. కాబట్టి మీకు ఆయన స్టోరీస్ చాలా ఉన్నాయండి, చాలా ఐడియాస్ మనకు చెప్తుంటారు. నెక్స్ట్ ఒక పెద్ద లిస్టే ఉందండి, అది మీకు ఒక బ్లాస్టింగ్ లాగా ఉంటుంది. ఇది రిలీజ్ అయిన వెంటనే అనౌన్స్ చేస్తారండి. ఆసమ్. సో అంటే రాజమౌళి గారికి ఎట్లా అయితే ఫ్యామిలీ అంతా ఏమో ఆయనకి వెన్నుదన్నుగా ఉండి కరెక్ట్ అండి ఎలా ఉంటుందో ఇప్పుడు ఇది ప్రశాంత్ వర్మ గారు ఆయన వర్జన్ 2 అనమాట. ఇప్పుడు ఫ్యామిలీ మొత్తం రాజమౌళి గారి గురించి విన్నానండి, నేను ఇక్కడ చూసాను అనమాట. రైట్ అండి, ఫ్యామిలీ కూడా చాలా పాజిటివ్ గా ఉంటారండి వాళ్ళు. కంప్లీట్ అంటే మీకు ఒక వర్క్ షాప్ ఉంటుంది అక్కడ ప్రాపర్ గా, ఒక పాజిటివ్ వైబ్ ఉంటుంది మీకు. మన అక్కడ గేట్ లోకి ఎంటర్ అవగానే బాయ్ వస్తారండి, సరే అని తెప్పిమంటారు అంటాడు ఫస్ట్ అడిగేది. అదే మీకు పెద్ద పాజిటివ్ వైబ్ అండి.
నాగేంద్ర గారు, ఇప్పుడు మరి 12కి గుంటూరు కారం లాంటి పెద్ద సినిమాతో పాటు ప్రశాంత్ వర్మ గారి హనుమాన్ కూడా రిలీజ్ అవుతుంది. అవసరమా అదే సినిమా అప్పుడు రిలీజ్ చేయటం అని చాలా కామెంట్స్ వచ్చాయి మధ్యలో. దాని చుట్టూ చాలా ఇష్యూస్ జరిగాయి. బట్ ప్రశాంత్ వర్మ గారికి ఉన్న కాన్ఫిడెన్స్ ఏంటి? అది కాన్ఫిడెన్సా లేకపోతే మిగతా అంటే ఆల్రెడీ ఎంఓయూలు అయిపోవటం ఇలాంటి అన్నిటి వల్ల ఇంకో డేట్ మార్చలేకపోవటం? అంటే నాకు అంత డీటెయిలింగ్గా వాటి గురించి అయితే లాస్ట్లో జరిగిన విషయం నాకైతే కరెక్ట్గా తెలియదండి. మరి స్టార్టింగ్ నుంచి నాకు ఎలా ఉండేదంటే సినిమా ఎప్పుడో ఫినిష్ చేసామండి. ఈ సినిమా చేసాము, పలానా టైం రిలీజ్ అవుద్ది అడిగేవాళ్ళం. ఎప్పుడు రిలీజ్ అవుద్ది అంటే ఇంకా మంది జరుగుతుంది అనేవాళ్ళు. మాకేంటంటే ఎప్పుడు అవుద్ది మనం చేసిన సినిమా త్వరగా రిలీజ్ అవ్వాలన్న ఎక్సైట్మెంట్ ఎక్కువ ఉంటుందండి. అది డిలే అవ్వాలి, అది ఎప్పుడు అవ్వాలని మనకు తెలియదు. ఈ యాంగ్జైటీలో మనం ఉన్నామండి. కానీ ఎప్పుడూ చెప్పారండి ఆయన, మనం సంక్రాంతికి వెళ్తున్నాం సినిమాకి అంటే, సంక్రాంతికి పెద్ద సినిమాలు ఉంటాయి కదా అంటే అది ఉంటుందంట, ఇది ఉండదంట, ఇట్లానే అప్పుడు ఏది తెలియదండి, ఏది ఉంటుంది ఏది ఉండదు తెలియదు. చాలా చాలా చేంజెస్ అవుతూ ఉన్నాయండి చాలా సినిమాలు. కొద్ది రోజులు ఏమంటే ఇది వస్తుంది అంటారండి, కొద్ది రోజుల తర్వాత లేదు అది రావట్లేదంటే వాళ్ళు ఇంకా షూటింగ్ పార్ట్ పెరిగింది, ఇది అది ఇలాగే ఉందండి. మాది మాత్రం సినిమా ఎప్పుడో అయిపోయింది కాబట్టి ఓన్లీ విఎఫ్ఎక్స్ మట్టుకు మాత్రమే ఉందండి. విఎఫ్ఎక్స్ కూడా ప్రశాంత్ గారి అండర్లోకి వచ్చేసింది అనమాట. వచ్చేసింది కాబట్టి ఆయన కాన్ఫిడెంట్గా మన సంక్రాంతికి వెళ్ళాల్సి, అంటే ఇంకోటి ఈ మూవీ మెయిన్ నేను మనం చూశాను కాబట్టి అండి, సంక్రాంతికి రావాల్సిన సినిమా అండి. అంటే సంక్రాంతి అనగానే మనకి ఎలా ఉంటుందంటే ఒక బోల్డ్ అండ్ ఎలిమెంట్స్ ఉండి సినిమాలో బోల్డ్ అంత ఎమోషన్స్, బోల్డ్ అంత ఎగ్జైట్మెంట్, ఒక అన్ని ఎమోషన్స్ ఉంటాయండి. చెప్పాలంటే మనకు నేను చిన్నగా ఉన్నప్పుడు అండి జగదేకి విడుదల సుందర సినిమా వచ్చిందండి. నాకు ఆ సినిమా చూస్తే అప్పుడు ఆ సినిమా వచ్చినప్పుడు అన్ని ఏజ్ గ్రూపుల వాళ్ళు ఆ సినిమాని ఎలా ఎంజాయ్ చేశారో ఇప్పుడున్న జనరేషన్కి అన్ని ఏజ్ గ్రూపుల వాళ్ళు ఈ సినిమాలు ఎంజాయ్ చేస్తారండి. బట్ ఆ సినిమాలో ఏంటంటే ఫైనల్గా చిరంజీవి గారే హీరో కనిపిస్తారు, బట్ ఈ సినిమాలో హనుమాన్ హీరో కనిపిస్తాడు. మీకు అక్కడ ఒక హై వస్తుంది మీకు. అందుకని నాకు ఇంకా ఇప్పుడు నేను సినిమా చేసి చూసిన వాడికే నాకు ఇంత ఎగ్జైట్మెంట్ అనిపించింది. అంటే ఆడియన్స్కి చాలా ఎక్కువ ఎగ్జైట్మెంట్ అవుతారని నేను వెయిటింగ్ అండి 12th కోసం. ఆసమ్. మీరు ఇలా దూసుకుపోతూనే ఉండాలి, పెద్ద పెద్ద సినిమాలకి మంచి మంచి సెట్స్ చేసి మాకు మంచి ఎక్స్పీరియన్సెస్ ఇవ్వాలి. చాలామంది అదే హనుమాన్ ఈగలు 2 సినిమాలు ఈ పండక్కి నీయే 2 సినిమాలు వస్తున్నాయని మనటి వరకు చెప్పారండి. బట్ అది అనుకోకుండా ఈగలు వెనక్కి వెళ్ళడం చాలా మంచిది. ఇంకోటి అంటే మీకు ఇంకో విషయం చెప్పడం మర్చిపోయండి. అంటే రవితేజ గారి సినిమా రావట్లేదని ఏదైతే ఉందో, మీకు హనుమాన్లో రవితేజ గారి వాయిస్ ఓవర్ ఉంటుందండి. అది చాలా మీకు హై ఇస్తుంది. నేను సినిమా చూసాను కాబట్టి చెప్తున్నాను. అది మీకు రవితేజ గారి వాయిస్ ఓవర్ ఏదైతే ఉందో మీకు ప్రతి చోట వీల్స్ పడతాయి. ప్రతి చోట అంటే సినిమా అంతా ఉంటాయి అన్నమాట. అయితే సినిమా అంతా వాయిస్ ఓవర్ ట్రావెల్ అవుతుంటదండి. కాబట్టి ఈ విధంగా వాయిస్ ఓవర్ తో పండక్కి రవితేజ గారు వస్తున్నారండి. వాయిస్ ఎంటర్ అయ్యి తర్వాత క్యారెక్టర్ ఎంటర్ అవుతుందండి. సూపర్. అయితే సంక్రాంతి బరిలోకి చాలా పెద్ద హిట్ అవుతుందని చాలా ఎక్స్పెక్టేషన్స్ తో అఫ్ కోర్స్ మూవీ టీం ఉంటుంది, ప్రేక్షకులు కూడా ఉన్నారు. ట్రైలర్ రిలీజ్ అయిన తర్వాత అది హ్యూజ్ సక్సెస్ కావాలని వి విష్ ఆల్ ది బెస్ట్ అండి. థ్యాంక్ యూ అండి.